హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 98 నుంచి 102 స్తోత్రాలకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఓం విశుద్ధ చక్ర నిలయాయ నమః. సప్త చక్రాధిష్టాన యోగిని దేవతలు డ ర ల క స హ య అను సప్తాక్షర నామములు కలవారు. విశుద్ధి చక్ర నిలయ డాకిని యోగిని ధ్యానము. కంఠమున పదునాశీవి రేకుల విశుద్ధి కమలమున రక్తవర్ణ నేత్రములు 3 కలిగి ఖట్వాంగ ఖడ్గ త్రిశూలముల మహాపద్మమును ధరించి ఏకముఖంతో ఉండి అజ్ఞానులకు భయమును కలిగించుచు పాయసాన్న ప్రీతి గల అమృతాదులచే చుట్టుకొనబడిన దేహము గల డాకినీ దేవిని త్వక్ నిలయను వీరులచే నమస్కరింపబడిన దేవిని మ్రొక్కుచున్నాను. 14 రేకుల విశుద్ధి కమల కర్ణికపై వసించున్నది. ఓం త్రిలోచనాయ నమః. త్రిలోచన అంటే 3 కన్నులు కలది అమ్మవారు. వజ్రేశ్వరి త్రినేత్రములను సూర్యచంద్రాగ్నులు ఋగ్యజు సామవేదములు భూత భవిష్యద్ వర్తమాన జ్ఞానము. ఓం ఖట్వాంగాది ప్రహరణాయ నమః. ఖట్వాంగము అంటే మంచపు కోడని అర్థం. ఆ మంచపు కోడనే ఆయుధంగా కలది. ఒక కర్రకి గుచ్చిన మానవుని పుర్రె కూడా ఖట్వాంగ ఆయుధమే. ఖట్వాంగ ఖడ్గ త్రిశూల త్వక్ ఇవి ఈ వజ్రేశ్వరి దేవి ఆయుధములు. ఓం వదనైక సమన్వితాయ నమః. ఒకే ముఖముతో కూడినది. ఒకే ముఖమనగా ఒకే శిరస్సు కలదని అర్థం. పాయసాన్న ప్రియ త్వక్ స్థాపశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినేశ్వరి. ఓం పాయసాన్న ప్రియాయ నమః. పాలతో కూడిన అన్నము పాయసాన్నము, అదే పరమాన్నము. పాయసాన్నాన్ని ప్రేమగా కలది అమ్మవారు. ఓం త్వక్స్థాయ నమః. త్వక్ అను ధాతువునందు ఉండునది. త్వక్ ధాతువునందు చేతనా రూపముగా ఉన్నది. ఈ దేవత ఆరాధన వలన చర్మరోగ నివారణము మరియు శరీర పుష్టి కలుగుతుంది. ఓం పశులోక భయంకర్యై నమః. అద్వైత విద్యా విహీనులు పశువులు అట్టి దైత్వ భావులకు భయమును కలిగించున్నది. స్వరూప జ్ఞాన శూన్యులు పామరులు పశువులని భావము. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. అమృతాది అక్షరాంతములైన మహాశక్తులచే ఆవరింపబడినది. అకారాది షోడశ స్వరయుక్తులైన అమృతాది మహాశక్తులు అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉష, ఊర్ధ్వకేశి, బుద్ధిద, రూకార, లూకార, లుష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర అనువారు. 16 మహాశక్తులు ఒక్కొక్క దళం నందు ఒక్కొక్కరున్నారు. స్వచ్ఛంద తంత్రమందు అనాహతమునకు అంగుళము పైన షోడశతల విశుద్ధి చక్రమున్నది. 16 అక్షరముల మధ్యయందు డాకినీ పరమేశ్వరి కలదు. వెల్లిపత్రములందు అమృతాది అక్షరాంత దేవతలు 14 కలరు. వానిపైన చంద్రబింబము కలదు. ఓం డాకినేశ్వర్యై నమః. డకారము బీజన్యాస మంత్ర సంకేతంగా కలది శ్రీమాత. డాకిని మొదలగు యోగినులకు ఈశ్వరి ఈమె. అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాదిధర రుధిర సంస్థిత. ఓం అనాహతాబ్జ నిలయాయ నమః. హృదయ స్థానమున అనాహత కమలమున రాకిని యోగిని కలదు. ఆమె ధ్యానము. హృదయ స్థానమున 12 రేకులు గల కమలమున 2 ముఖములతో కోరలు కలిగి శ్యామవర్ణముతో అక్ష శూల కపాల డమరుకములను చేతులందు ధరించి త్రినేత్రములు కలిగి రక్తధాతువునందుండి కాలరాత్రి మొదలగు దేవతలచే చుట్టుకొనబడి స్నిగ్ధాన్నముపై ప్రీతి కలిగిన వీరేంద్రులచే మృక్కులు కొనుచు
అభిమత ఫలములనిచ్చు రాకిని యోగిని ఉన్నది. ఆమెను ధ్యానించాలి. అనాహత కమల కర్ణికి యందు వసించున్నది. ఓం శ్యామాభాయై నమః. శ్యామ అను 14 వర్షముల కన్య స్త్రీతో సమానురాలు లేక నల్లని కాంతి కలది. ఓం వదనద్వయాయై నమః. వదనద్వయ అంటే 2 ముఖములు కలది. 2 ముఖములనుటి చేత 2 శిరస్సులున్నవి. ఓం దంష్ట్రోజ్వలాయై నమః. వరాహము యొక్క కోరలతో సమానమగు కోరలతో ప్రకాశించినది అనే అర్థం. దేవి నల్లని కాంతి కలది, కోరలు తెల్లనివి, అందుచేత ఉజ్వలమైన ప్రకాశము. అంకుశము వలె నిశితములైన అగ్రములు గల దంష్టులచే ప్రకాశించుచున్నది. ఓం అక్షమాలాదిధరాయై నమః. అక్షమాల శంఖాదులను ధరించినది. అక్షమాలను, రుద్రాక్షమాలను, భద్రాక్షమాలను లేక సర్పమును మాలగా ధరించినది. అకారాది హకారాంతములను, మాతృకా వర్ణములను మనులుగాను, క్షకారమును మేరువుగాను గల వర్ణమాలను ధరించినది శ్రీమాత. ఓం రుధిర సంస్థితాయై నమః. రుధిరమునందు ఉండునది. అనాహతము రుధిర కేంద్రము. వామదేవి రుధిరస్థానాది దేవత. రుధిర సంస్థిత. కాల రాత్రి ఆది శక్తౌ ఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఓం కాల రాత్రి ఆది శక్త్యౌ ఘవృతాయై నమః. కాలరాత్రి అను ఒక శక్తి కలదు. స్వచ్ఛంద తంత్రం నందు 12 శక్తుల పేర్లున్నవి. కాలరాత్రి, ఖాతీత గాయత్రి, ఘంటాధారిణి, జౌమని, చండ, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకాకారిణి. ఈ శక్తి సమూహంచే వామదేవి పరివేష్టింపబడి ఉండును. ఓం స్నిగ్ధౌధన ప్రియాయై నమః. నేతి చేత తడిపిన అన్నమునందు ప్రీతి కలది శ్రీమాత. చమురు కలిసిన అన్నమునందును ప్రీతి కలది. పులిహోర అనవచ్చును. ఆవు నెయ్యి, పప్పు కలిపిన అన్నము అది కూడా ఇష్టమే. పప్పు లేనిచో నెయ్యి కలిపిన అన్నము రుచిగా ఉండదు. ఓం మహావీరేంద్ర వరదాయై నమః. మహావీరేంద్రులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వరములను ఇచ్చినది. శ్రీ విద్యోపాసకులకు వీరులని సంజ్ఞ కలదు. అందు శ్రేష్ఠులు వీరేంద్రులు. వీరికి అభీష్టములనిచ్చు పరమేశ్వరి మహావీరేంద్ర వరద. మంత్ర పురుశ్చర్యాధికృత దేవతా సాక్షాత్కారులు వీరులు. అందు శ్రేష్ఠులు మహావీరులు. వారి యందు ఇంద్రియ శ్రేష్ఠులు మహావీరేంద్రులు. వారికి వరములను ఇచ్చినదనే అర్థం. ఓం రాకిణ్యంబా స్వరూపిణ్యై నమః. రాకిణి అని పేరు గల దేవి యొక్క స్వరూపమును కలది శ్రీమాత. రేఫము బీజన్యాస సంకేతంగా గల వామదేవి అనబడు అనాహత కమలాధిష్టాత్రి రాకిణి స్వరూపిణి. అనాహతాబ్జ నిలయ అను నామం నుండి ఈ నామం వరకు గల వర్ణనము గల దేవి. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత. ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః. మణిపూర చక్రేశ్వరి వయోవస్థా నిర్జిత అను పేరు గలది. డకారం మొదలు ఫకారాంతము 10 వర్ణములను 10 దళములందు కలది. మణిపూరకము వన్హి తత్వాత్మికము. దేవికి స్వాభరణ మనుల పూరణం వలన మణిపూరకమని పేరు. ఓం వదనత్రయ సంయుతాయై నమః. 3 ముఖములతో కూడినది శ్రీదేవి. వజ్రేశ్వరయ్య ఈ దేవి త్రిశీర్ష. ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః. వజ్రము మొదలగు 4 ఆయుధములను కలది. ఈ దేవి వజ్రము, శక్తి దండము, అభయము ధరించినది. ఓం డామర్యాదిభిరావృతాయై నమః. డామరి మొదలు ఫట్కారిని వరకు 10 శక్తులచే ఆవరింపబడినది. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.